అందరికీ నమస్కారం. వైసీపీ నుంచి కొంతమంది ఇతర పార్టీలోకి వెళ్ళటంతో కూడా వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతా ఉంది. తాజాగా కూడా భీమవరం నుంచి కూడా గ్రంథే శ్రీనివాసరావు గారు పార్టీని వేయటంతో అక్కడ వైసీపీకి సంబంధించి అక్కడ సత్తా ఉన్నటువంటి లీడర్ కోసం కూడా అక్కడ వెంటనే వైసీపీకి ఒక మాస్ లీడర్ని తీసుకురావాలని చెప్పి కూడా భీమవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా అక్కడ మండల చైర్మన్గా ఉన్నటువంటి కొయ్య మోషన్ రాజు గారు కూడా చర్యలు తీసుకునేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన నివాసంలో కూడా ఎవరైతే ఈ 5 సంవత్సరాలు సత్తా ఆర్థిక బలం ఉన్నటువంటి లీడర్ అక్కడ కావాలి. భీమవరంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఓట్లు ఎక్కువగా ఉంటాయి. సో కాపు సామాజిక వర్గంలో అక్కడ మంచి పేరున్నటువంటి, అదేవిధంగా ఈ 5 ఏళ్ల పాటు క్యాడర్కి దగ్గరగా ఉండి సత్తా ఉన్నటువంటి లీడర్ కావాలని చెప్పి కూడా వాళ్ళు అన్వేషిస్తూ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ను ఓడించినటువంటి నాయకుడిగా కూడా గ్రంథి శ్రీనివాసరావుకు పేరుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి మాస్ లీడర్ కోసం కూడా వైసీపీ వేట ప్రారంభించిందనే చెప్పాలి. అయితే తాజాగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మనకి చిన్నమల్లి వెంకటరాయుడు కూడా ఆ పదవి రేసులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈయనకు ఎక్కువ శాతం కూడా అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఈయన నియమించేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ లీడర్షిప్ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. కాపు నేతగా కూడా ఈయనకి ఆ పేరుంది కాబట్టి అక్కడ అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన కనుక అక్కడ ఆ సీట్లో కనుక కూర్చోబెడితే రాబోయే రోజుల్లో కూడా ఈ 5 ఏళ్ళు పార్టీకి ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా కొంతమంది వైసీపీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరో 3 నేతలు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి 3 నేతలు కూడా మనకి వెంకటస్వామి గారు, నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఉమాబాలా గారు, వీళ్ళ 3 కూడా ఆ పదవికి వైసీపీ ఇన్ఛార్జి పదవికి కూడా రేసులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రసాదరావు గారు కూడా వీళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పంపించడం జరిగింది. మరి కొన్ని రోజుల్లో కూడా భీమవరం బుల్లోడుగా కూడా ఒక మంచి మాస్ లీడర్ వస్తారని చెప్పిగా కూడా కొంతమంది అయితే తెలియజేయడం జరిగింది. ఎందుకంటే భీమవరం కాన్స్టిట్యున్సీ మనకి అక్కడ వైసీపీకి గతంలో కూడా మంచి మెజార్టీ వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. 2024లో కూడా అక్కడ కొంత పార్టీ డేలా పడ్డప్పటికీ మళ్ళీ పార్టీని గాడిలో పెట్టేటువంటి ఆర్థిక బలం ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్షిప్ కనుక అక్కడ ప్రోత్సహించినట్లయితే మంచి రిజల్ట్ వస్తుందని కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు అయితే మనకి తెలియజేస్తూ ఉన్నారు.